Hello, welcome to our HS Civil Engineering Study Circle. In strength of materials, we have 12 chapters. First chapter is simple stresses and strains, and temperature stresses and complex stress and strains, SFD and BMD in beams, shear force and bending moment. Shear force diagrams and bending moment diagrams in beams, simple bending and shear stress distribution in beams, and torsion in circular shafts and deflections in beams, and pressure vessels and fixed and propped cantilevers, strain energy and resilience, springs, and next theories of failure. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. అసలు ముందు చెప్పాలంటే అసలు స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అసలు సింప్లీ చెప్పాలంటే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఏదైనా సరే మనం ఏదైనా ఒక పనికి ఏదైనా వస్తువు యూజ్ చేస్తున్నామంటే దాన్ని అసలు ఏదైనా సరే దేనికైనా యూజ్ చేస్తున్నామంటే దేన్ని బేస్ చేసుకొని యూజ్ చేస్తాం, స్ట్రెంగ్త్ని బేస్ చేసుకొని యూజ్ చేస్తాం. సో ఆ స్ట్రెంగ్త్ యొక్క ఆ మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ ప్రాపర్టీస్ అవి కనుక్కోవడానికి ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ అనేది మనకి యూజ్ అవుతుంది. సింప్లీ చెప్పాలంటే అంతే. అండ్ అసలు చూడండి, యూనిట్ 1 ఫస్ట్ టాపిక్ వచ్చి సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ టు యాక్సెస్ వేరియస్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ యూజ్ దెమ్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. అంతే. ఇప్పుడు నేను తెలుగులో ఏదైతే చెప్పానో అదే ఇంగ్లీష్లో ఉంది. అండ్ స్ట్రెంగ్త్, అసలు స్ట్రెంగ్త్ అంటే ఏంటి? స్ట్రెంగ్త్ అంటే ఏంటి? బలం. అంటే నువ్వు ఒక దాన్ని తట్టుకొని ఏదైనా ఇప్పుడు ఒక పర్సన్ 50 kgs ఉన్నాడు. ఆ పర్సన్ ఎంత వెయిట్ మోయగలడు? తన స్ట్రెంగ్త్ని బట్టి కదా. అలాగే ఇప్పుడు చీముంది, దానికి మించిన బరువే మోసిద్ది. అలాగా ఎవరిని స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళు వెయిట్ అనేది మోయగలుగుతారు. అదే స్ట్రెంగ్త్ అంటే ఎబిలిటీ టు బేర్ అనమాట. అసలు మామూలుగా అంటే రెసిస్ట్ అంటే బేర్, తట్టుకోగలగడం. ఎబిలిటీ టు బేర్, ఎబిలిటీ ఆఫ్ ఎ మెటీరియల్ టు రెసిస్ట్ ద ఎక్స్టర్నల్ లోడ్ అగైన్స్ట్ ద ఫెయిల్యూర్. అదే ఫెయిల్యూర్ జరగకుండా తట్టుకోగలిగి నిలబడ్డాన్ని తెలుగులో చెప్పాలంటే తట్టుకోగలగడాన్ని స్ట్రెంగ్త్ అంటారు. ప్రైమరీ డిజైన్ అసలు మనం ఏదైనా వస్తువు ఫస్ట్ తీసుకున్నామంటే దాంట్లో చూసేది ఫస్ట్ స్ట్రెంగ్తే కదా. స్ట్రెంగ్తే చూస్తాం. అదే ప్రైమరీ ఫస్ట్ చూసేదే స్ట్రెంగ్త్ కాబట్టి అది ప్రైమరీ డిజైన్ పారామీటర్ అనమాట. ఆల్ డిజైన్స్ ఆఫ్ ద ఇంజనీర్స్ ఆర్ స్ట్రెంగ్త్ బేస్డ్ డిజైన్స్ ఓన్లీ. అంతే. ఇప్పుడు మనం ఏదైనా మిషన్స్ కానీ ఏమైనా చేయాలి అనుకుంటే ఏమైనా సరే స్ట్రెంగ్త్ బేసే తీసుకుంటారు. స్ట్రెంగ్త్ బేస్ చేసుకొని డిజైన్ చేస్తారు ఏదైనా సరే. అసలు స్టిఫ్నెస్ అంటే ఏంటి? స్టిఫ్నెస్ ఎబిలిటీ టు రెసిస్ట్ డిఫార్మేషన్ అంటే ఇలా వంగిపోయి ఉండడాన్ని డిఫార్మేషన్ అంటారు. రెసిస్ట్ డిఫార్మేషన్, అలా వంగకుండా ఉండడాన్ని. స్టిఫ్ అంటే తెలుసుగా, స్ట్రైట్గా ఉండడం, దాన్ని స్టిఫ్నెస్ అంటారు. స్టిఫ్నెస్ ఈజ్ ద సెకండరీ ఫ్యాక్ట్. ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు ఒక సన్నని పుల్లు ఉంది, దాని మీద నేను ఇలా హ్యాండ్ వేసాను, 2 sides హ్యాండ్ చేసి ఇలా హ్యాండ్ వేసాను, వంగిద్దా లేదా? డిఫార్మ్ అయ్యిద్ది కదా. అదే నేను అటు ఇటు సపోర్ట్ చేసి ఏదైనా ఒక స్టీల్ రాడ్ పెట్టి దాని మీద నేను ఇలా హ్యాండ్ వేసాను అంటే అది నా వెయిట్ని రెసిస్ట్ చేయగలుగుతుంది, నా హ్యాండ్ వెయిట్ని రెసిస్ట్ చేయగలుగుతుంది. అంటే అది డిఫార్మ్ అవ్వలేదు, అది స్టిఫ్నెస్. దానికి అంత స్ట్రెంగ్త్ ఉందన్నమాట. డిఫ్లెక్షను, స్ట్రెస్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్. డిఫ్లెక్షన్ అండ్ ఫ్లెక్సిబిలిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. స్టిఫ్నెస్, ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడు రెసిప్రోకల్ టు ఈచ్ అదరే ఉంటాయి. అజంప్షన్స్: మెటీరియల్ ఈజ్ సాలిడ్ ఆర్ కంటిన్యూస్, నో క్రాక్స్ ఇన్ మెటీరియల్ అండ్ నో వాయిడ్స్ ఇన్ మెటీరియల్.
ఒక మెటీరియల్ సాలిడ్ అంటే తెలుసు కదా, ఘనం, కంటిన్యూస్గా ఉంది అంటే దాంట్లో క్రాక్స్ ఉండవు, వాయిడ్స్ ఉండవు. మెటీరియల్స్ ఆర్ హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్. హోమోజీనియస్ అంటే ఏంటంటే సేమ్ ఆరిజిన్ ఉంటుంది. అంటే ఇప్పుడు వుడ్ ఉంది, ఐరన్ ఉంది, అవి సేమ్ డైరెక్షన్లో ఉంటాయి అన్నమాట. హోమోజీనియస్ అంటే అవన్నీ కూడా సేమ్ డైరెక్షన్లోనే ఉంటాయి, ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. వుడ్ అండ్ ఐరన్, all base materials without any mixture is called homogeneous. All base materials without any mixture is called. ఇప్పుడు ఒక పర్టికులర్ వర్క్, ఒక మెటీరియల్ని తీసుకున్నాను. ఇప్పుడు సిమెంట్ ఉంది, సిమెంట్ తీసుకున్నాం, దానికి స్ట్రెంత్, ఒక సిమెంట్తో మనం బిల్డింగ్ కట్టేయచ్చా? స్ట్రెంత్ వచ్చేస్తుందా ఒక్క సిమెంట్తో? రాదు. దాంట్లో ఏమన్నా మిక్చర్స్ యూజ్ చేస్తాం కదా, శాండ్ యూజ్ చేస్తాము, గ్రావెల్ యూజ్ చేస్తాము, వాటర్, ఇవన్నీ మిక్చర్ కదా. దాని స్ట్రెంత్ కోసం ఇంకా దాని లైఫ్ స్పాన్ అనేది పెంచడానికి ఏదో ఒక మిక్చర్ అనేది యూజ్ చేస్తాం కదా. అలా మిక్చర్స్ యూజ్ చేయకుండా ఆ మెటీరియల్కి ఏ మిక్చర్ యూజ్ చేయకుండా దానికి ఉన్న స్ట్రెంత్నే హోమోజీనియస్ అంటారు. అంటే ఇప్పుడు ఐరన్ ఉంది, వుడ్ ఉంది, వాటికి ఏమన్నా ఇప్పుడు ఐరన్కి ఏమన్నా మిక్స్ చేస్తేనే దాని స్ట్రెంత్ ఉంటుందా? లేదు కదా. వుడ్ ఉంది, వుడ్ దేనికుంటే స్ట్రెంత్ అనుకుంటుంది, బట్ వీటికి ఏ మిక్స్చర్స్ యూజ్ చేయం మనం. యూజ్ చేయకుండానే వాటికి ఉన్న స్ట్రెంత్ వాటికి ఉంటుంది కదా. అవి హోమోజీనియస్ ప్రాపర్టీస్ అనమాట, వాటికి ఉండే హోమోజీనియస్ ప్రాపర్టీస్. ఎగ్జాంపుల్స్ వచ్చి ఐరన్ అండ్ వుడ్ హోమోజీనియస్ ప్రాపర్టీస్ ఉన్న మెటీరియల్స్కి. And isotropic means same directional properties at one point, any direction. Same directional properties ఉంటాయి. సేమ్ హోమోజీనియస్ ఏమో సేమ్ ఆరిజిన్ అంటే ఒకటే సేమ్ ఆరిజిన్. ఐసోట్రోపిక్ వచ్చి సేమ్ డైరెక్షనల్ ప్రాపర్టీ అట్ ఎనీ పాయింట్, ఎనీ డైరెక్షన్. Fine materials like silver, copper, iron, brass. Silver, copper, iron, brass. ఇప్పుడు సిల్వర్, ఐరన్, కాపర్, బ్రాస్, గోల్డ్ కూడా, ఈవెన్ గోల్డ్ కూడా, వాటిల్లో ఈ మనకి గోల్డ్లో కూడా స్టిఫ్నెస్ కోసం గోల్డ్కి మిక్చర్ యూజ్ చేస్తారండి. ఈ సిల్వర్కి కూడా వితౌట్ మిక్చర్ అయితే వాటికి అంత స్ట్రెంత్ రావు. సో వీటికి మిక్చర్స్ యూజ్ చేస్తారనమాట. ఇవి మనం ఆర్నమెంట్స్ చేసుకుంటాం కదా, ఈ ఆర్నమెంట్స్ చేసేటప్పుడు కాపర్ యూజ్ చేస్తారు కదా. సమ్ కాపర్ మిక్స్ యూజ్ చేస్తేనే దానికి అనేది ఆ స్ట్రెంత్ వస్తుంది, వాళ్ళు డిజైన్స్ అనేది చేయగలుగుతారు. వుడ్ ఇందాక నేను చెప్పాను కదండి, వుడ్ ఈజ్ హోమోజీనియస్ బట్ నాట్ ఐసోట్రోపిక్. ఐసోట్రోపిక్ అంటే చెప్పానుగా వితౌట్ మిక్స్చర్. అసలు చెప్పాలంటే హోమోజీనియస్ అంటే మనం వాటికి ఏం మిక్స్చర్ యూజ్ చేయము. హోమోజీనియస్ అంటే వన్ డైరెక్షన్లోనే అట్ ఎనీ పాయింట్, ఇది ఎనీ డైరెక్షన్. ఇది ఐసోట్రోపిక్ అంటే ఎనీ డైరెక్షన్, హోమోజీనియస్లో వన్ డైరెక్షన్ ఉంది. ఆల్ ఏంటంటే వుడ్ ఈజ్ హోమోజీనియస్ బట్ నాట్ ఐసోట్రోపిక్ కాదండి. బ్రాస్ ఈజ్ ఏ ఐసోట్రోపిక్ బట్ నాట్ హోమోజీనియస్. ఆల్ homogeneous materials need not to be isotropic and vice versa, but few homogeneous materials also isotropic. కొన్ని homogeneous materials ఐసోట్రోపిక్ అవ్వచ్చు, అదే వైస్ వర్సా few homogeneous materials are also isotropic. బట్ అన్ని homogeneous materials ఐసోట్రోపిక్ అవ్వాలని రూల్ అయితే ఏం లేదు, అంతే. ఆర్థో అంటే పర్పెండిక్యులర్ అని మీనింగ్ అండి. ట్రోపిక్ అంటే డైరెక్షన్ పాయింట్.
పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఇవన్నీ మనకి డైరెక్షన్స్లో వెళ్తూ ఉంటాయి. అట్ వన్ పాయింట్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ బట్ ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్. పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో ఫామ్ అవుతాయి ఇవి, బట్ వన్ పాయింట్ దగ్గరే. బట్ ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్. వాటి ప్రాపర్టీస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. లేయర్డ్ మెటీరియల్స్ ఆర్ ఆర్థోట్రోపిక్ లైక్ వుడ్, కోల్, మైకా, ఆస్బెస్టాస్ ఇలా. XX, YY, sigma Y, sigma Y, sigma X, sigma X. Sigma X greater than sigma Y అంటే సిగ్మా ఎక్స్ డైరెక్షన్ అనేది వై డైరెక్షన్, ఎక్స్ డైరెక్షన్ కంటే వై డైరెక్షన్ అనేది ఎక్కువ. సారీ, సిగ్మా ఎక్స్ గ్రేటర్ దాన్ సిగ్మా వై కదా. సిగ్మా వై కంటే సిగ్మా ఎక్స్ అనేది గ్రేటర్గా ఉండాలి. ఇప్పుడు ఒక మెటీరియల్ని చూడండి, డైరెక్షన్ చూడండి. వన్ పాయింట్ దగ్గర నుంచే అవుట్ సైడ్ అనేది మనం మెటీరియల్ని లాగుతున్నాం అనమాట. సిగ్మా వై కూడా చూసారా, అప్పుడు మనకి సిగ్మా ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ సిగ్మా వై ఉంటుంది. ఇప్పుడు ఒక మెటీరియల్ని ఇన్సైడ్ పుష్ చేస్తున్నాం, ఇలా లోపలికంటూ పుష్ చేస్తున్నాం, అప్పుడు సిగ్మా వై ఈజ్ గ్రేటర్ దాన్ సిగ్మా ఎక్స్ ఉంటుంది. Anisotropic or allotropic or non-isotropic అంటే ఏంటో చూద్దాం. At any point in different direction, properties are different. వాటికి ఉండే ప్రాపర్టీస్ డిఫరెంట్. At any point in different directions, ఏ పాయింట్ దగ్గర అయినా డిఫరెంట్ డైరెక్షన్స్లో ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్. మెటీరియల్స్ విత్ వాయిడ్స్ అండ్ క్రాక్స్, అలాంటి మెటీరియల్స్కి వాయిడ్స్, క్రాక్స్ అనేది ఫామ్ అవుతాయి. హోమోజీనియస్ ప్లస్ ఐసోట్రోపిక్ అంటే ఇగో హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్. హోమోజీనియస్ ప్లస్ ఐసోట్రోపిక్ అంటే ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ఎనీ డైరెక్షన్ ప్రాపర్టీస్ ఈజ్ సేమ్. At any point, any direction, properties are same. అటువంటి మెటీరియల్స్ని హోమోజీనియస్ ప్లస్ ఐసోట్రోపిక్ మెటీరియల్స్. ఐరన్, గోల్డ్, సిల్వర్ ఇవన్నీ హోమోజీనియస్ ప్లస్ ఐసోట్రోపిక్ కూడా అవుతాయి అన్నమాట. సెల్ఫ్ వెయిట్ ఈజ్ ఇగ్నోర్డ్. విత్ సెల్ఫ్ వెయిట్ అయితే మనకి గ్రాఫ్ ఇలా ఫామ్ అవుతుంది. సెల్ఫ్ వెయిట్ 0 అయితే గ్రాఫ్ ఇలా ఫామ్ అవుతుంది మనకి. సూపర్ ప్రిన్సిపల్ ఈజ్ వ్యాలిడ్. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఈజ్ వ్యాలిడ్. ఇప్పుడు మనకి సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఈజ్ వాల్యూడ్. ఇలా ఇప్పుడు ఈ డయాగ్రామ్లో చూపిస్తున్నట్టు విత్ సైడ్ యాక్యురస్లీ ఈక్వల్ టు అని చూపిస్తుంది కదా. ఈ రెండు ఈక్వల్ టు దిస్ సైడ్ డయాగ్రామ్. Algebraic sum of total effects is equal to the resultant is called superposition. Algebraic sum of total effects is equal to the resultant. Algebraic sum of total effects. ఇప్పుడు ఈ total effect is equal to
దిస్ రిజల్ట్ అనమాట. ఈ రిజల్ట్ని సూపర్ పొజిషన్ అంటారు. ఇప్పుడు డయాగ్రామ్లో చూపిస్తున్నట్టు మీకు అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఒక లోడ్ యాక్ట్ అవుతుంది, లోడ్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. ఇటు సైడ్ ఒక సరే చూసారా, ఇదిగో ఇక్కడ ఒక లోడ్, ఇక్కడ ఒక లోడ్. ఈ 2 loads ఈజ్ నియర్లీ ఈక్వల్ టు దిస్. దిస్ ఈజ్ కాల్డ్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. ఈ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ పొజిషన్ అనమాట. లిమిటేషన్స్, దీనికి లిమిటేషన్స్ ఏముంటాయంటే ఆల్ లోడ్స్ యాక్టింగ్ ఓవర్ ఏ మెంబర్ షుడ్ బి వితిన్ proportional limit. Within proportional limit. Hooke's law is valid here. Or member must be linearly elastic. లీనియర్లీ మెటీరియల్కి వచ్చేసి మనకి గ్రాఫ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది అనమాట. లీనియర్గా ఎలాస్టిసిటీ ఫామ్ అవుతున్నప్పుడు మనకి ఇలా స్ట్రైట్గా ఫామ్ అవుతుంది గ్రాఫ్ అనేది. చూసారా, గ్రాఫ్ అనేది ఎలా స్ట్రైట్గా ఫామ్ అయిందో. హుక్స్ లా గురించి నేను మళ్ళీ మీకు తర్వాత చెప్తాను. అండ్ నెక్స్ట్, స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్ డ్యూ టు లోడింగ్ మస్ట్ be as small as possible. The slopes and deflections due to loading must be as small as possible. ఇప్పుడు మన అప్లై చేసే లోడ్ వల్ల వచ్చే స్లోప్స్ కానీ డిఫ్లెక్షన్స్ కానీ ఎంత పాసిబుల్గా స్మాల్గా వస్తే అంత మంచిది అన్నమాట. ఎక్కువ లోడ్ వేసేస్తే తొందరగా ఆబ్జెక్ట్ అనేది తొందరగా ఫెయిల్ అయిపోతుంది. మనం పెట్టిన ఆబ్జెక్ట్ అనేది ఎంత లోడ్ అయితే బేర్ చేయగలదో అంత మట్టుకు ఇచ్చుకుంటేనే మంచిది. Superposition principle is not valid for impact load and strain energies and deep beams. Impact load means what means deep beams. చూసారా deep beams బాగా ఇండెప్త్లో బీమ్స్ వేస్తారు కదా. ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అనేది వాటికి అప్లికేబుల్ అవ్వదు. అండ్ స్ట్రెయిన్ ఎనర్జీస్కి కూడా అప్లికేబుల్ అవ్వదు. అండ్ ఇంపాక్ట్ లోడ్ అంటే ఒకేసారి ఇలా ఫాల్ డౌన్ అయిపోతుంది కదా, అలాంటి లోడ్స్ కూడా ఒకేసారి లోడ్ అప్లై అయినప్పుడు ఇలా ఫాల్ డౌన్ అయిపోయే వాటికి కూడా ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అనేది వ్యాలిడ్ అవ్వదన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ deep beams due to loading torsion develops which makes distortion in shape. Therefore, the principle is not valid. In case of deep beams due to loading torsion develops which makes distortion in shapes. Therefore, the principle is not valid. Circular shaft subjected to the torsion. Superposition valid. Non-circular shaft with torsion. The principle is not valid. Circular shaft subjected to torsion, superposition is valid. Circular shaft అనేది subjected to torsion, superposition is valid. Circular shafts కి అది విత్ రెస్పెక్టెడ్ టు టార్షన్తో సర్క్యులర్ షాఫ్ట్స్ అనేది ఉంటాయి, సబ్జెక్టెడ్ టు విత్ టార్షన్తో ఉంటాయి. సో సూపర్ పొజిషన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. నాన్ సర్క్యులర్ షాఫ్ట్స్ ఉంటాయి కదా విత్ టార్షన్, షాఫ్ట్స్ విత్ టార్షన్, ద ప్రిన్సిపల్ ఈజ్ నాట్ వ్యాలిడ్. నాన్ సర్క్యులర్ షాఫ్ట్స్కి ద సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అనేది వ్యాలిడ్ అవ్వదు. లాంగ్ కాలమ్స్, సింకింగ్ ఆఫ్ ద సపోర్ట్స్, దిస్ ప్రిన్సిపల్ ఈజ్ నాట్. లాంగ్ కాలమ్స్ ఉంటాయి కదా, బాగా ఎత్తుగా కడతారు కదా కాలమ్స్, వాటికి సింకింగ్ ఆఫ్ సపోర్ట్స్ ఉన్న వాటికి ఈ ప్రిన్సిపల్ అనేది సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అనేది వ్యాలిడ్ అవ్వదు. ఎగ్జంప్షన్స్: Saint Vincent's principle is valid.
Sudden variation of any parameters causes stress concentration and leads to failure. అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక మెటీరియల్ మీద సడన్గా ఫోర్స్ అప్లై చేస్తే అది సడన్గా ఒక ఫోర్స్ అనేది అప్లై చేస్తే అది తట్టుకోగలుగుతుంది లేకపోతే బ్రేక్ అయిపోతుంది. అదేమవుతుంది, ఫెయిల్యూర్ కిందే అవుతుంది కదా. అవును, ఇదిగో చూడండి, బ్రేక్స్ ఇలా క్రాక్స్ వస్తాయి మనకి. ఇప్పుడు నేను ఇలా మెటీరియల్ని చూడండి టువర్డ్స్ ఎక్స్ డైరెక్షన్లో ఇలా ఇలా డ్రాగ్ చేస్తున్నప్పుడు అది ఇక్కడ క్రాక్ ఫామ్ అయింది చూసారా, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డైరెక్షన్. ఇప్పుడు ఇక్కడ ఒక మధ్యలో నేను ఇదిగోండి ఈ మెటీరియల్కి నేను ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఈ డైరెక్షన్లో నేను లోడ్ అనేది అప్లై చేస్తున్నాను. ఎంత మటుకు అది బేర్ చేసేంతవరకు బేర్ చేస్తుంది. లేదు నేను ఒకేసారి ఇలా కొంచెం ఇలా బెండ్ అయిపోతుంది. బెండ్ అవ్వడం కాదు, ఎట్ ఏ టైం ఒకేసారి ఫెయిల్యూర్ కూడా అయిపోవచ్చు. అదే సడన్ లోడ్ ఇలా ఒకేసారి పడింది అనుకోండి, అప్పుడు ఫాల్ అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది. చూడండి, స్ట్రెస్. అసలు స్ట్రెస్ అంటే ఏంటి? రెసిస్టింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ స్ట్రెస్. ద ఎక్స్టర్నల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ ప్రెషర్. నువ్వు ఒక వస్తువు మీద ఇలా ఫోర్స్ని పెడుతున్నావు. ఆ ఫోర్స్ని ప్రెషర్ ఏదన్నా ఒక ఫోర్స్ని అప్లై చేస్తున్నావు, దాన్ని ప్రెషర్ అంటారు. అది రెసిస్ట్ చేయగలుగుతుంది కదా, ఆ రెసిస్ట్ చేయగలుగుతున్న దాన్ని స్ట్రెస్ అంటారు. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రెసిస్టింగ్ ఫోర్స్ బై స్ట్రెస్ ఫార్ములా. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు సిగ్మాతో కానీ రోతో కానీ ఇండికేట్ చేస్తారు. రెసిస్టింగ్ ఫోర్స్ బై యూనిట్ ఏరియా. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఏ. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు పి బై ఏ. పి బై ఏ. పి అనేది ఇక్కడ లోడ్ అనమాట. పి అనేది ఇక్కడ లోడ్. ఇక్కడ మనకి స్ట్రెస్కి ఫార్ములా వచ్చేసి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఆర్ ఇన్ ఎస్ఐ యూనిట్స్లో చూడండి, ఎస్ఐ యూనిట్స్లో వచ్చి ఫోర్స్కి న్యూటన్, డిస్టెన్స్ వచ్చి మీటర్స్లో అండ్ మిల్లీమీటర్స్లో, అండ్ టైం వచ్చి సెకండ్స్లో, అండ్ వెయిట్ వచ్చి కేజీస్, కిలో. మెగా కిలో అంటే 10^3, మెగా అంటే 10^6, గిగా అంటే 10^9 అనమాట. ఇక్కడ మిల్లీ అన్నాం కదా, 10^-3. మైక్రో అంటే మైనస్ వచ్చింది, మిల్లీ అంటే మైనస్ వచ్చింది, 10^-3 మిల్లీ. మైక్రో వచ్చి 10^-6. 1 Pascal is equal to 1 megapascal is equal to 10^6 Pascals. అది న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్స్లో అయితే 10^6 ఆర్ 10^6 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ కూడా అనవచ్చు. 1 gigapascal is equal to 10^3 megapascal ఆర్ 10^3 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. స్ట్రెస్ ఇన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్లో, డైరెక్ట్లో నార్మల్ అండ్ షియర్ ఉంటుంది. నార్మల్ వచ్చేసి పీతో ఇండికేట్ చేస్తాం, షియర్లో వచ్చి టౌ. అండ్ ఇండైరెక్ట్లో వచ్చి నార్మల్ అండ్ షియర్ రెండు ఉంటాయి. ఇది ఎం అండ్ ఇది టీ. అప్పుడు మనకి నార్మల్లో వచ్చి బెండింగ్ స్ట్రెస్ అనేది ఫామ్ అవుతుంది. నార్మల్లో ఇప్పుడు ఇఫ్ ఎనీ డైరెక్షన్ నార్మల్ డైరెక్ట్ స్ట్రెస్కి ఫార్ములా వచ్చి సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఏ ఆర్ పి బై ఏ. ఆర్ మీన్స్ అక్కడ ఆర్ఆర్ పి ఈజ్ మీన్స్ లోడ్.
resisting power. It is also called it is perpendicular to surface. నార్మల్ స్ట్రెస్ అనేది అంతే డైరెక్ట్ స్ట్రెస్ అనేది డైరెక్ట్ స్ట్రెస్లో అది కూడా నార్మల్ అనేది పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఉంటుంది. షియర్ వచ్చేసి ఇట్ ఈస్ టాంజెన్షియల్ టు ద సర్ఫేస్. షియర్ స్ట్రెస్ అనేది టాంజెన్షియల్ టు సర్ఫేస్లోను. అండ్ ఇండైరెక్ట్లో వచ్చేసి నార్మల్లో F ఈజ్ ఈక్వల్ టు బెండింగ్ స్ట్రెస్ and tau is equal to torsional shear stress. Shaft with torsion. In any material, stresses are broadly divided into normal and shear stresses. ఇప్పుడు డైరెక్ట్లో అయినా ఇండైరెక్ట్లో అయినా నార్మల్ స్ట్రెస్ ఉంటుంది, షియర్ స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు సిగ్మా ఆర్ అంటే రిజల్టెంట్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు మనకి నార్మల్ ప్లస్ షియర్ కదా, సిగ్మా ప్లస్ టౌ, సిగ్మా స్క్వేర్ ప్లస్ టౌ స్క్వేర్. ఫార్ములా వచ్చేసి రిజల్టెంట్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ ప్లస్ టౌ స్క్వేర్ అనమాట. ఆబ్లిక్విటీ పై యాంగిల్ బిట్వీన్ నార్మల్ స్ట్రెస్ అండ్ రిజల్టెంట్ స్ట్రెస్ ఆఫ్ ఎనీ ప్లేన్. ఇదిగోండి ఇక్కడ డయాగ్రామ్లో పైన డయాగ్రామ్లో కనిపిస్తుంది నార్మల్ ద యాంగిల్ బిట్వీన్. ఇక్కడ పైన యాంగిల్ కనిపిస్తుందా? ఇదిగోండి కనిపించిందా? ఈ పైన యాంగిల్ అంటే నార్మల్ స్ట్రెస్కి రిజల్టెంట్ స్ట్రెస్కి మధ్యలో ఉన్న యాంగిల్ని ఆబ్లిక్విటీ అంటారు. ఓకే, tan phi ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి tan phi ఈజ్ ఈక్వల్ టు టౌ బై సిగ్మా. tan phi అలా వచ్చిందని మనం అనుకుంటున్నారా? ఇదిగోండి ఇక్కడ డయాగ్రామ్లో చూడండి. బేస్డ్ ఆన్ దిస్ డయాగ్రామ్ అనేది మనకి ఈ tan phi అనేది వచ్చింది. tan phi ఈజ్ ఈక్వల్ టు ఇదిగోండి ఇది ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. tan phi ఈజ్ ఈక్వల్ టు టౌ బై ఆర్. ఓకే, సరే, దీని గురించి నేను మీకు నెక్స్ట్ క్లాస్లో క్లారిటీగా చెప్తాను. వీడియో లాంగ్ అయిపోతుంది, మీకు కూడా బోర్ కొట్టిద్ది. కొంచెం చెప్తాను, తొందరగా ఎక్కుతుంది కదా. సరే, నా టీచింగ్ కనుక మీకు నచ్చినట్టయితే చెప్పండి. ఇది మీతో నేను కూడా మీతో పాటు లర్నింగ్ టుగెదర్ అనమాట. ఇప్పుడు మనం లెట్స్ కంబైన్ స్టడీస్ టుగెదర్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నేను ఏమైనా మీకు తప్పు చెప్పినట్టు కానీ ఏమైనా అనిపిస్తే మీరు నాకు చెప్పొచ్చు, పర్లేదు, సజెస్ట్ చేయొచ్చు. నేను మీ సిస్టర్ని. ఓకేనా? మేడం ఇది తప్పు చెప్పారు అని మీరు కూడా నాకు చెప్పొచ్చు. నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. మీరు నేర్చుకున్నది మీరు ఏమైనా చెప్పగలిగితే నేను రిసీవ్ చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేస్తాను తర్వాత వీడియోలో. ఓకే, బాయ్. Please do watch, like, share and subscribe my channel RHS Civil Engineering Study Circle.